జూనియర్ ఎన్టీఆర్ ఆయన రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రచారం ఇప్పటిది కాదు. గడిచిన దశాబ్దంన్నర కాలంగా అదిగో ఎన్టీఆర్ వస్తున్నారు, ఇదిగో ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు, అదిగో పార్టీ పెడుతున్నాడు, ఇదిగో టీడీపీ కండువాతో మళ్ళీ ప్రభంజనానికి ప్రయత్నిస్తున్నాడు, ఇలా రకరకాల ఊహాగానాలు, వార్తలు, కథలు, కథనాలు వింటూనే వస్తున్నాం. తాజాగా ఈ నెల 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్తో సమావేశం నిర్వహించి ఆ తర్వాత సేవా కార్యక్రమాలకు పూనుకుని తద్వారా ఏడాది పాటు ఆ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వేళ్ళు ఊనుకోవాలని చూస్తున్నారు. తదుపరి 2029 ఎన్నికల నాటికి ప్రణాళికలు రచించుకుంటున్నారు. అచ్చం టీవీకే విజయ్ తరహాలో తొలుత సర్వీస్ యాక్టివిటీస్, ఫ్యాన్స్తో చేపట్టినటువంటి కార్యక్రమాల్ని ఆ తర్వాత పొలిటికల్ పార్టీగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల మీద మనం కూడా వీడియో చేసాం. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం, ఎన్టీఆర్ ఇంటర్నల్ సర్కిల్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఆధారంగా చూస్తే ప్రస్తుతానికి ఎన్టీఆర్ అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. ఆయన ఇప్పటికిప్పుడే ఇమ్మీడియట్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆతృతకు పోవడం లేదు. ఆయన చాలా ఆచితూచి అడుగులేయాలన్న లక్ష్యంతో ఉన్నారు అన్నట్టుగా సమాచారం. దాంతో ఈ నెల 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో నిర్వహించబోతున్నట్టుగా సమావేశం గురించి జరిగినటువంటి ప్రచారం వాస్తవం కాదు అన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన రాజకీయ ప్రణాళికలకు సంబంధించి ఇప్పటికే పగడ్బందీ వ్యూహంతో ఉన్నట్టు, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు స్పష్టంగా మనం చెప్పాల్సి ఉంటుంది. గతంలోనే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి వాటమి పాలయ్యి ఉంటే, కూటమి అధికారంలోకి రాకపోయి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ పాటికే తన రాజకీయ కార్యాచరణను ముమ్మరం చేసి ఉండేవారు అనే వాదన ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు వయోభారం, ఆయన నాయకత్వం మీద విశ్వాసం తగ్గితే మాత్రమే తదుపరి నాయకుడి కోసం ఎదురు చూసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారంగా ఎన్టీఆర్ ఒక సొంత పార్టీ పెట్టుకుని టీవీకే విజయ్ తరహాలో ఏపీ రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తే ఇప్పుడే అది సాధ్యం కాదు అనే అంచనాతో తారక రామారావు ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతో ఈ నందమూరి వారసుడు ఇమ్మీడియట్గా రాజకీయ ఆరంగేట్రం చేసేయాలన్న ఆలోచనలో లేదన్నట్టుగా సమాచారం. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమి కనుక అధికారం కోల్పోతే అప్పుడు తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సమస్య వస్తుంది. కాబట్టి ఆనాటికి ఒక ప్రత్యామ్నాయ నేతగా తాను తెర మీదకి రావాలి అంటే తన టార్గెట్ 2034 మాత్రమే అనేటువంటి అభిప్రాయానికి ఎన్టీఆర్ వచ్చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి ఇంటర్నల్ సమాచారం. దీన్ని బట్టి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్తో మీటింగ్ పెట్టడం, ఆ తర్వాత సేవా కార్యక్రమాలకి పూనుకోవడం, దాని తర్వాత నేరుగా రాజకీయ ఆరంగేట్రం చేసి సొంత జెండాతో జనాల్లోకి వెళ్ళడం, ఇలాంటి ఆలోచన ఆయనకి ఏ కోసానా ఉన్నట్టు కనిపించట్లేదు. నిజానికి ఎన్టీఆర్ తన ఫ్యాన్స్తో సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం గడిచిన 3-4 ఏళ్లుగా జరుగుతోంది. ఆఖరికి పిఠాపురంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన ఉనికిని చాటుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నం చేశారు. ఇది గుట్టుగా అంతర్గతంగా చాలా ప్రణాళికాబద్ధంగా సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. అది ఇప్పుడే మొదలు కాలేదని, కొత్తగా ప్రారంభించాల్సిన అవసరం లేదని, దాన్ని ఉధృతం చేయాలన్న ఆలోచన ఇంకా రాలేదని ఎన్టీఆర్ సన్నిహితుల మాట. కాబట్టి మరికొన్ని ఏళ్ల పాటు ఇలాంటి ఆలోచనతో సాగుతూ ఇదే తీరున వ్యవహరిస్తూ అవసరమైన నాడు మాత్రమే రాజకీయంగా యాక్టివ్ కావాలనేటువంటి లక్ష్యానికి ఎన్టీఆర్ వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు జరుగుతున్నట్టుగా 18వ తారీఖున ఎన్టీఆర్ ఫ్యాన్స్ భేటీ, ఆ తర్వాత సర్వీస్ యాక్టివిటీస్, ఇలాంటివన్నీ తూచన్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏమైనప్పటికీ కూడా ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రత్యక్ష పాత్ర పోషించే యోచనలో ఉన్నారు. తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా ఆచి తూచి సాగబోతున్నారు. ఆతృతపడి తొందరలో చేతులు కాల్చుకోవాలన్న ఆసక్తితో ఆయన ఏమాత్రం కనిపించట్లేదు. ప్రస్తుతానికి ఇంకా కొంతకాలం తనకి సినీ ఫీల్డ్లో ఫ్యూచర్ ఉంది కాబట్టి దాని ద్వారా మరికొంత ఇమేజ్ పెంచుకోవడం ముఖ్యమైనటువంటి టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో అవసరమైన నాడు రాజకీయంగా అడుగులేసేందుకు తగ్గట్టుగా
ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రణాళిక ప్రకారంగానే ఎన్టీఆర్ నడుస్తున్నారు తప్ప ఇప్పుడేదో ఆతృతపడి ఏదో కార్యక్రమాల పేరుతో జనాల్లోకి వచ్చి తొలుత ఫ్యాన్స్ ఆ తర్వాత పార్టీ అన్నట్టుగా విజయ్ మోడల్ని అనుసరించాలనేటువంటి నిర్ణయానికి ఎన్టీఆర్ ఏ కోసాన రాలేదన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఎన్టీఆర్ తనదైన శైలిలో ఎవరినో అనుసరించడమో ఇంకేదో పద్ధతిని పాటించడమో కాకుండా టీడీపీకి ఒక ప్రత్యామ్నాయ నేతగా ఎదిగే యోచనలో మాత్రమే ఇప్పటికీ ఉన్నారు. అలాంటి ప్రయత్నంలో ఆయన నారా లోకేష్ని ఢీకొట్టబోతున్నారు. అది 2029 ఎన్నికల తర్వాత కాకుంటే 2034 ఎన్నికల ముంగిట ఇది మాత్రమే ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం.